Hi, welcome back to Maidan's official 2023 and back to part 3. అండ్ లాస్ట్ కూరళ్ళు అండ్ ఎంగేజ్మెంట్ అయితే చూసారు కదా. ఇదైతే నా హల్దీ వీడియో. దీని మీద అయితే పెద్ద స్టోరీ చెప్తాను, మధ్యలో వినండి. అండ్ ఇంకా ఫస్ట్ అయితే మా పెద్దవాళ్ళని స్టార్ట్ చేసింది. సో స్టోరీ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, డెకరేషన్. సో నార్మల్గా అందరు హల్దీ డెకరేషన్స్ ఎట్లుంటాయో ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మీకైతే తెలుసు మ్యాక్సిమం. సో అప్పుడు నా అప్పుడైతే 15K అడిగిండు, 15,000 అడిగిండు ఓన్లీ డెకరేషన్ చైర్, ముందడ పెట్టే బిందెలకు ఓన్లీ వాటికి మాత్రమే 15K అన్న తర్వాత ఇంకా మా డాడీ అయినా మేమైనా ఇక బడ్జెట్కి అంత పెట్టాల్సిన అవసరం లేదనుకోని చెప్పేసి ఇంకా మేమే ఆ బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్ ప్లాస్టిక్ బంతి పూలు లాగా ఉన్నాయి కదా, అవి ప్లాస్టిక్ అన్నమాట, నేనే కొనుకొచ్చుకున్నాను. సో దర్వాజాలకు అవసరం అయితే, సో ఇప్పుడు ఇట్లా యూజ్ అయినాక అవి ఇట్లా పడేసేది కాదు, దర్వాజాలకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళంతా మా ఇంటి దగ్గర వాళ్ళు, మా ఆంటీ వాళ్ళు, ఇంకా మా రిలేటివ్స్ అందరైతే నాకు పసుపు పూస్తున్నారు. సో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా, అందులోపై ఈ టాపిక్ అయితే చెప్తున్నాను. సో చూసేయండి. అండ్ ఇంకా అట్లనే చెప్పేసి ఆ బ్యాక్ సైడ్ వాల్ ఉంటుంది కదా, అది డెకరేషన్ దగ్గర క్లాత్ తీసుకొచ్చి మా అల్లుళ్ళు అయితే, మా అన్నయ్య వాళ్ళ కొడుకులు ఇద్దరు డెకరేట్ చేశారు పాపం వాళ్ళే, మన బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలని చెప్పేసి. సో ఆ క్లాత్, అవి మేము తీసుకొచ్చిన పూలను అట్లా డెకరేట్ చేసి, ఇంకా కింద మీకు ఇంతకుముందు అబ్జర్వ్ చేసే ఉంటారు, మళ్ళీ కనిపిస్తే కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, బిందెలు అవి నార్మల్గా రౌండ్ బిందెలు మన ఇంట్లో ఉంటాయి కదా, వాటికి నేనైతే కలర్ పేపర్ వేసాను. సో ఇంట్లోనే నేను హల్దీని నేనే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట, మనీ వేస్ట్ చేయకుండా. ఇట్లా ఎవరైనా అంటే మాలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా మనీకి అడ్జస్ట్ అయ్యి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా వేసుకొని చూడండి. మా మమ్మీ నాన్న వాటర్ వస్తున్నారు, అది కూడా జల్లడ, వాళ్ళు ఇచ్చే జల్లడ వేరే ఉంటుంది కదా, మన డెకరేషన్ తీసుకున్నప్పుడు అది ఎట్లా ఇస్తారు వాళ్ళు. సో అందుకని ఇంట్లో ఉన్న జల్లెడలో అయితే అది ప్లాన్ చేసాము. ఇంట్లో ఉన్న వాటితో అయితే నేనైతే నా హల్దీని అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా వీళ్ళంతా మా ఇంటి దగ్గర వాళ్ళు, అత్తమ్మలు అవుతారు అందరూ, పిన్నులు, అత్తమ్మలు. ఇంకా అప్పుడు చలికాలం, జూన్ అంటే మ్యాక్సిమం చలికాలమే ఉంటుంది కదా, తెలుసు కదా మీకు, ఫుల్ చలికాలం. అండ్ అది కూడా వర్షం కొట్టిందని చెప్పాను కదా ఇంతకుముందు కూరల టైంలో. ఇది కూరలు అయిపోయిన తర్వాత అన్న వీడియో అనమాట. సో లేట్ అయిపోయింది అందరికీ, అప్పటికే 7:30కే కూరలు స్టార్ట్ అయిపోయినాయి. 8:30 అయింది కూరలు అయ్యేసరికి, హల్దీ స్టార్ట్ అయ్యేసరికి 9 అయింది. అందుకే పెళ్లి కూతురు చేయడానికి నేను హల్దీ డ్రెస్ మీదనే కూర్చున్నాను అనమాట, ఇందాక మీరు కనిపించింది కదా, అందుకే నేను హల్దీ డ్రెస్ మీదనే పెళ్లి కూతురులాగా కూర్చున్నా. మా వదినలు వాటర్ పోస్తున్నారు నా మీద, అందుకే నేను కూడా వాళ్ళ మీద పోస్తున్నాను. ఇంకా తనైతే వదినలు అవుతారు, సో అందుకని బిందెలు పెట్టి మరి వాటర్ పోస్తున్నారు. నేనైతే హల్దీ ఫుల్ ఎంజాయ్ చేశాను. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగితే ఎట్లుంటుంది, నా లైఫ్లో అయితే, నా పెళ్ళిలో అయితే అంత బాగా జరిగిందన్నమాట, ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేకుండా. సో లైఫ్లో ఒకసారి వచ్చే మెమొరీ కదా, అదైతే నాకు మంచిగానే జరిగింది. అండ్ ఇంక ఇవన్నీ నేను అయితే ఆర్నమెంట్స్ అయితే మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. ఈవెన్ పెళ్ళిలో ఎంగేజ్మెంట్లో పెట్టుకున్నవి కూడా అంతా నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. సో మ్యాక్సిమం నేనైతే మీషోలోనే షాపింగ్ చేస్తాను. మీరైతే మ్యాక్సిమం అప్పుడప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చేస్తాను కదా, చూడండి మా పిల్ల బ్యాచ్ ఇదంతా. ఇంకా స్టిల్స్ అయితే దిగాము, ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. కుదిరితే ఆల్బమ్ టూర్ కూడా చేస్తాను ఈ పెళ్లి సీరియస్ అయిపోయిన తర్వాత. ఇంకా చూసారు కదా, సింపుల్గా ఇంటి ముందటిన ఇలా అయితే మేము క్రియేట్ చేసుకున్నాం. నాకైతే హ్యాపీ అనిపించింది. అంటే మనకు లేని దానికోసం ఆశపడేదానికన్నా ఉన్న దాంట్లో హ్యాపీగా ఫీల్ అవ్వడమే బెస్ట్ కదా. సో నేను అట్లనే అడ్జస్ట్ అవుతాను మ్యాక్సిమం అయితే. అండ్ నెక్స్ట్ ఇది ఇంకా కూరల తెల్లారి మైలపూలు ప్రోగ్రామ్ అన్నమాట. అబ్బాయి వచ్చిన తర్వాత మన అమ్మాయిది స్టార్ట్ అవుతుంది కదా, సో నాదంతే. అబ్బాయి వచ్చిన తర్వాత నాది స్టార్ట్ అయిపోయింది. ఇంకా అప్పుడు టైంకి ముసలోళ్ళు ఎవరు దొరకలేదు, తాతలు ఊర్లో అందరూ బిజీగాన సంథింగ్ ఏదో అట్లా టైంకి ముసళ్ళ తాతలు ఎవరు దొరకపోయేసరికి వదిన కూర్చుంది. తన పక్కన కూర్చున్నాము, వరుసకైతే వదిన అవుతుంది, ఇంటి దగ్గర ఇంటి ముందట. సో ఆ వదిన కూర్చుందన్నమాట. నాకు ఇంకొకరు ఇట్లా చేస్తున్నారు కదా, అందరూ మా రిలేటివ్సే. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, గోర్లు తీస్తున్నారు.
తర్వాత పెళ్ళికైతే రెడీ అయిపోవాల్సిందే కదా. ఇంకా పెళ్ళి టైం కూడా దగ్గరికి అవుతుంది. ముహూర్తానికి టైం పెళ్ళి జరగాలని చెప్పేసి మా డాడీ అయితే చాలా తొందర వేసేసాడు అన్నీ. అంటే టైంకి పెళ్ళి జరిగితే బాగుంటుంది కదా. ఇంకా నా మైలపూలుగా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఐరోన్లు అంటే మళ్ళీ ఐరోన్లు తీసుకురావాలి కదా మావి. సో మా ఐరోన్లు మాత్రం మా చిన్న వదిన అయితే తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ మా ఆయన వాళ్ళు చూశారు కదా, వాళ్ళిద్దరు బాయ్స్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడైతే అట్లా తీసుకురావచ్చు అంట కదా. అంటే బావమరుదులు, వైఫ్ అండ్ హస్బెండ్స్, బావమరుదలు అట్లా కొన్ని అంటే వరుస ఉన్న వాళ్ళు తీసుకురావాలి కదా. సో అక్కడ వాళ్ళు అట్లా బాయ్స్ తీసుకొస్తే ఇక్కడ మాత్రం చాలా డేస్ ఉండాలి కదా. ఉండాలంటే ఈ ఐరోల్ అనేటి పెళ్ళి రిసెప్షన్ కంప్లీట్ అయిపోయి అమ్మాయి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చే వరకు కదిలిచ్చి కోడిని కోసేసి ప్రోగ్రామ్ ఉంటుందట. ఆ ప్రోగ్రాం వరకు కూడా వాళ్ళు ఉండాలంట ఈ ఐరన్లు పట్టుకున్న వాళ్ళు. సో అన్ని డేస్ ఎవరు ఉండరు కాబట్టి మనకు అవైలబుల్ ఉన్న వాళ్ళని మాత్రమే ఈ పని చేపిస్తారని అయితే నాకు తెలుసు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎదుర్కొండలకైతే మా వాళ్ళు పోతున్నారు. గంప మా అమ్మ ఎత్తుకోవాలి కదా. మా డాడీ ఎత్తుకున్నాడు. ఇంకా అయితే అక్కడ అందరూ పెళ్లి టైంకి అయితే అందరూ వచ్చేసారు. అంటే అబ్బాయి తరపున వాళ్ళు కూడా అంటే వచ్చేవాళ్ళు కూడా వచ్చేసారు. అంటే మా రిలేటివ్స్ కూడా అందరూ వచ్చేసారు. సో ఇంకా మా వదినలు అయితే వాళ్ళకి పసుపు కుంకుమ బొట్టు అయితే పెడుతున్నారు. వీళ్ళంతా మా రిలేటివ్స్. మా మేనత్త బిడ్డలు అయితే వాళ్ళంతా మా మేనత్త బిడ్డలు. సో ఇంకా తను మా అక్క అండ్ వాళ్ళంతా కనిపిస్తున్నారు. ఇంకా మా పెద్దన్న అయితే ఇప్పుడు బాగా అనిపిస్తుంది. మనుషులు లేకున్నా ఇట్లాంటి మెమోరీస్ అయితే ఎప్పటికీ పోవు కదా. మనుషులు ఉన్నా లేకున్నా మెమోరీస్ అనేవి ఎప్పటికీ ఉండిపోతూనే ఉంటాయి. చూడండి అక్కడ ఉన్నారు, కనిపిస్తున్నారు కదా. అప్పుడైతే ఎంత సైలెంట్గా ఎంత బాగుండేది. ఇంకా చూడండి ఇక మా ఆయన పెళ్ళి గెటప్లో ఎలా ఉన్నాడో. అండ్ చెప్పాను కదా మా ఆడబిడ్డ మా అన్నయ్యనే పెళ్ళి పెద్ద. సో ఇంకా వాళ్ళు ఫస్ట్ అబ్బాయి వాళ్ళు కూర్చున్న తర్వాత ఏం చేస్తారు మా అన్నయ్య టవల్ అయితే కప్పి అంటే వచ్చిన వాళ్ళందరికీ ఇంకా జాకెట్ ముక్క తువాలాలు అయితే పెడతారు కదా. సో వాళ్ళందరికీ మా పెద్దన్న అయితే పెట్టడం స్టార్ట్ చేసిండు. ఇంకా నెక్స్ట్ మా చిన్నన్నయ్య కూడా పెడతాడు. ఇంకా అంటే అమ్మ నాన్న ఉన్నా కూడా నాకు ఇంకా డాడీ అయితే అన్నలనే మెయిన్గా ముందట పెట్టి అయితే పెళ్ళి అయితే జరిపించిండు. ఇంకా మా అల్లుళ్ళకి మా అన్నయ్యకి అయితే మా చిన్నన్న అయితే కప్పడం స్టార్ట్ చేసిన. ఇంకా జాకెట్ ముక్కలు వాళ్ళు పెట్టేటివి ఉంటాయి కదా, ఆడవాళ్ళకి పెట్టేటివి మాత్రం మా వదినలు అయితే ఆ పని అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఇక్కడైతే ఇంతటితో ఇక మా ఎదురుకోళ్ళు అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2K దగ్గరలో ఉందని చెప్పాను కదా. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీలైతే ఒక లైక్ కూడా వేసుకొని చూడండి మన వీడియో అయితే నచ్చితే. ఇంకా మంచి కంటెంట్స్ నేను వేయడానికి రోజుకు ఒక కంటెంట్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. అన్ని వ్లాగ్స్ వస్తాయి. అంటే ఇదే పర్టికులర్గా ఈ ఛానల్లో ఈ వ్లాగ్సే వస్తాయని కాదు. ఏదైనా కంప్లీట్గా కుకింగ్ అయినా అన్బాక్సింగ్లు అయినా ఏదైనా పెట్టడానికి అయితే రెడీ ఉన్నాను మీ ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ మీకు ఎవరికైనా కావాలంటే పర్టికులర్ వీడియోస్ కావాలన్నా కూడా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. అది నేను పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో మన వీడియో నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి, బాగుంటుంది మా పెళ్ళి సిరీస్. నేను ఎక్కువ బ్లా పెట్టకుండా నార్మల్గా మెయిన్ మాత్రమే ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. ఇంకా కూరలు ఇక నెక్స్ట్ మా వాళ్ళు అయిపోయినారు కదా. అంటే మా అత్తగారిది అయిపోయిన తర్వాత మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్యలు, మా వదినలు అయితే కూర్చున్నారు. సో ఇంకా నెక్స్ట్ ఇంతకుముందు మా వాళ్ళు చేసిన ప్రాసెస్సే వీళ్ళకి మా అత్తగారు ఆ ప్రాసెస్ చేస్తారు. చేసిన తర్వాత అయితే ఎదుర్కొన్న తర్వాత ఈయననైతే ఇంటికి తీసుకొస్తారు కదా. సో నెక్స్ట్ ఇంకా ఇందులో అయితే అంటే ఎదుర్కొండ్లు ప్లస్ ఇంటికి తీసుకురావడం కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా అసలైన మెయిన్ వీడియో పెళ్ళిదైతే ఇంకా పార్ట్ 4లో వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా టవల్స్ పెట్టడం, ఇంకా జాకెట్ ముక్కలు పెట్టడం, చక్కెర పోయడం ఇట్లాంటివి అయితే
ఎందుకో అసలు నాకు అనిపిస్తుంది అమ్మాయిని కూడా తీసుకోవచ్చు కదా, ఇట్లాంటి వీడియోస్లోనే చూడాలి, డైరెక్ట్ యూస్ ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇదేందో అమ్మాయిలను తీసుకోకుండా అబ్బాయిని తీసుకొస్తారు ఇంటికి. నెక్స్ట్ జనరేషన్ ట్రెండ్ చేంజ్ చేసి అమ్మాయిలను కూడా ఎదుర్కొన్న కాడికి తీసుకోవాలి, బాగుంటుంది కదా అప్పుడు. అండ్ ఇంకా మా అత్తమ్మ చూడు, మా మమ్మీకి అయితే ఫుల్గా షుగర్ పోసి ఇంకా ఫుల్గా అయితే కలర్ వస్తున్నది. అసలు మా మమ్మీకి ఏమో సైలెంట్గా ఉంటుంది, ఇంతకుముందు హల్దీలో కూడా గదే కథ. మా మమ్మీకి ఏమో ఊయరాదు, అది సైలెంట్గా చూస్తూనే ఉంటుంది. మా మేనత్త బిడ్డలు అయితే ఆపుతున్నారు, మా అమ్మమ్మను మా మేనత్త బిడ్డలు. ఇంకా జాలితే ఆపు పాపం మొత్తం పూస్తున్నాం అని చెప్పేసి మా మా అమ్మమ్మ ఇట్లా ఆపేసి మా అక్కమ్మ చిన్నక్క గుంజుకుంటుంది, ఇంకెంత పూస్తాం మా చిన్నమ్మకి అని చెప్పేసి. సో మా అన్నయ్యలు చూడండి, మా హస్బెండ్ అయితే ఎత్తుకొని వస్తున్నారు. ఇట్లాంటి మెమరీస్ చాలా తక్కువ ఉంటాయి కదా చూడడానికి, చాలా అందంగా. మా ఆయన అయితే ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు, మా ఇంటికి. సో కార్ వరకు అయితే ఎత్తుకొని వస్తున్నారు. ఇంకా ఎదురుగొండలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ పార్ట్ అయితే చూసేయండి. ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చే గల్లీలో అన్నమాట. చూడండి మా వాళ్ళంతా పైనుంచి తీసాడు అనుకుంటా వ్యూ అయితే బాగుంది కదా. ఎండలో అంటే కొంచెం చలికాలమే కానీ ఎంతైనా ఎండ కొడుతుంది టైం కదా. సో ఇంటికైతే వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ అయితే మా పూజ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా ఇదైతే మా ఇంటికి వచ్చే సందు గల్లీలో అన్నమాట. ఇది మా ఇంటి దగ్గర. మా ఫ్లెక్సీ అయితే సూపర్ ఉంటుంది హెచ్డి క్వాలిటీలో. ఈ వీడియోలో కనిపిస్తుందో కనిపించదో తెలియదు కానీ నేనైతే ఒకసారి అది కూడా వీడియో తీసి పెడతాను. మా అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడైతే మంచి వేసిండు మా బాబాయ్ అయితే ఫ్లెక్సీ, అంటే హెచ్డి క్వాలిటీతో పెద్దగా పెద్ద వేసాడు. ఇంకా ఇదైతే మా పెళ్లి పందిరి, చూసేయండి ఎలా ఉందో. ఇంకా ఇక్కడైతే గడప కట్నం లాగా అడుగుతారు కదా, ఏమంటారు, రోకల్ బండి అడ్డేసి మా అన్నయ్యలు అయితే కట్నం అడుగుతున్నారు. ఎంత ఇచ్చిందో ఏమైతే నాకు తెలియదు, అప్పుడు అంత గుర్తులేదు. కానీ ఇంకా మా అన్నయ్యలు అయితే కట్నం అయితే అక్కడ అడిగేసి ఇంకా ఇచ్చిన తర్వాత అయితే 2000 ఏమో ఇచ్చాను అనుకుంటా, నాకు తెలిసి 2000 3000. సో ఇచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకా ఫస్ట్ పెళ్ళికి పోయే ముందు అమ్మగారు రోడ్డు బియ్యం అయితే పోసుకోవాలి కదా మా మమ్మీ. సో నేను పెళ్లి పందిలో పోకముందుకే వాడు బియ్యం పోసుకుంటున్నారు. మా అత్తమ్మ వాళ్ళు అయితే క్రిస్టియన్లు కలిసారనమాట. సో మా అత్తమ్మ అందుకే పోయలేదు, వెనుక కూర్చుంది. ఇంకా మా వదినలు, మా నానమ్మలు అంటే ఇక పోయవచ్చు అనుకున్న వాళ్ళంతా అయితే బియ్యం అయితే పోస్తున్నారు మమ్మీకి. ఇంకా మా మమ్మీకి బియ్యం పోసిన తర్వాతనే కదా పెళ్ళి పనులు అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇంకా తను మా చిన్నమ్మ ఇది తను వస్తుంది. ఇంకా నెక్స్ట్ పక్కన కూడా మా చిన్నమ్మాయి కూర్చున్నది. అండ్ ఇంకా వీళ్ళు బియ్యం పోయొద్దు కాబట్టి స్వీట్ డబ్బా పెట్టుకుందామని మా చిన్న మామయ్య మా చిన్న అత్తమ్మ అయితే సో స్వీట్ అయితే పెట్టి ఫోటో అయితే దిగారు. ఇంకా నెక్స్ట్ అయితే మా పూజ స్టార్ట్ అయిపోయిందంటే గౌరీదేవి పూజ చేసుకోవాలి కదా. గౌరీ పూజ జరిగిన తర్వాతనే కళ్యాణం స్టార్ట్ అవుతుంది కాబట్టి మా గౌరీదేవి పూజ జరిగి దండలు మార్చుకొని బాషింగాలు అన్నీ కట్టుకొని దండలు వేసుకొని ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్ అయితే ఇంట్లో జరుగుతుంది, లోపల ఐరన్ల పూజ జరుగుతుంది. గౌరీ దేవత ప్లస్ ఐరన్ల పూజ ఇంట్లోనే జరుగుతుంది. అండ్ ఇంకా నాకైతే మా అమ్మమ్మ ప్లస్ మా ఆయనకైతే మా ఆడబిడ్డ ఇద్దరు బాషింగం అయితే కడుతున్నారు. అంటే ఒకరిదొకరు చేంజ్ చేసుకొని కడతారు కదా. అండ్ ఇక దండలు కూడా వాళ్ళదొకటి మనదొకటి చేంజ్ చేసుకొని వేస్తారు కదా. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి, పార్ట్ 4. వెయిట్ ఫర్ పార్ట్ 4. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ పెళ్లి వీడియో మాత్రం నెక్స్ట్ వస్తుంది. స్టే ట్యూన్. బాయ్.